హాయ్ ఫ్రెండ్స్, మీరు సిటీ లైఫ్లో నేచర్కి దూరంగా ఉండి బాగా బోర్ ఫీల్ అవుతున్నారా? అయితే మీకోసం సిటీకి చాలా తక్కువ దూరంలో ఒక మంచి ప్లేస్ ఉంది. దాన్నే ఇప్పుడు మనం చూడబోతున్నాం. అదే తొట్టికల్లు వాటర్ ఫాల్స్. ఇది కనక్పుర రోడ్లో ఉన్న నైస్ రోడ్ జంక్షన్ నుంచి 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేమున్న ప్లేస్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఒకరోజు నేచర్ మధ్య గడపడానికి, బాగా ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. ఆ తర్వాత ఈ వాటర్ ఫాల్స్ని చూడటానికి ఇలా కొద్దిగా దూరం మనం నడవాల్సి ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ పైనే నడవాలి. ఇక్కడ రోడ్డు అది అంత ఏమీ లేదు. ఇలా ఫారెస్ట్ మధ్యలో ఉంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూసారు కదా, వే ఏమీ లేదు, అంతా రాళ్ళు అలా ఉండింది. ఆ తర్వాత ఇక్కడ ఒక పెద్ద బావి కనిపించింది. చూసారా, దీంట్లో ప్లాస్టిక్, వాటర్ బాటిల్స్ అన్నీ వేశారు. ప్లీజ్ అలా వేయకండి, నేచర్ని మంచిగా ఉండనిద్దాం ప్లీజ్. ఆ తర్వాత అక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక్కడ వాటర్ కనిపించింది కదా, ఇది ఆ పైన వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటరే అనమాట. మెయిన్ వాటర్ ఫాల్స్ చూడటానికి ఇంకా చాలా దూరం నడవాలి. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే వాటర్ ఫ్లో కూడా అంత ఎక్కువగా ఏమీ ఉండదు, స్లోగా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ పిల్లలు అది దిగి ఆడుకోవటానికి కూడా చాలా బాగుంది. కాకపోతే వాటర్ అంత క్లియర్గా ప్యూర్గా లేదు, కానీ పర్వాలేదు, ఆడుకోవచ్చు. మా పిల్లలు ఇక్కడ కొంచెం సేపు ఇలా ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఇది చూసారు కదా, ఇక్కడ మధ్య మధ్యలో స్టోన్స్, మధ్యలోంచి వాటర్ చూడటానికి బాగుంది. ఇక్కడ అందరూ కాసేపు స్పెండ్ చేస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. కాకపోతే ఈ రాళ్ళ మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి, లేదంటే జారి పడిపోతారు. ఆ తర్వాత ఇప్పుడు వీకెండ్ కావటం, మేము వెళ్ళినప్పుడు వీకెండ్ కావటం వల్ల చాలా రష్గా ఉన్నారు. మామూలు డేస్లో అంతగా జనాలు ఉండకపోవచ్చు, వీకెండ్లో మాత్రం చాలా రష్ ఉండింది. అది సిటీకి దగ్గరలో ఉండటం వల్ల జనాలందరూ కొంచెం సేపు స్పెండ్ చేయడానికి బాగుంటుంది ఒకరోజు అని ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకొని వచ్చి అక్కడ హ్యాపీగా వాటర్ ఫాల్స్ చూసుకొని కొంతసేపు నేచర్ మధ్యలో ఉండి ఫుడ్ అది తిని వెళ్ళిపోతూ ఉన్నారు. కాకపోతే అక్కడ హోటల్స్ లాంటివి ఏమీ లేవు, మనమే ఏం కావాలన్నా మనమే క్యారీ చేసుకోవాలి, ఫుడ్ అది మనమే తీసుకెళ్ళాలి. హోటల్స్ కావాలంటే మళ్ళీ మెయిన్ రోడ్ వరకు రావాలి. ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇదే మెయిన్ వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, పైనుంచి వాటర్ బాగా ఫ్లో అవుతుంది. ఇక్కడ ఏంటో తెలీదు, కొంచెం సేపు వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతుంది, కొంచెం సేపు చాలా తక్కువగా ఫ్లో అవుతుంది. అది ఎందుకో మాకు కూడా అర్థం కాలేదు. ఇక్కడ ఇలా వాటర్ ఫ్లో అవుతుంది కదా, దీనిపైన కూడా జనాలు ఎక్కారు. అక్కడికి మేము వెళ్ళలేదు, పిల్లలు ఉన్నారు కదా, అంత సేఫ్టీ కాదని చెప్పేసి. కాకపోతే చాలామంది పై వరకు వెళ్ళి అక్కడ కూడా కొంతసేపు ఉండి వస్తున్నారు. కాకపోతే పైకి ఎక్కడం చాలా కష్టం, చాలా స్లిప్పరీగా ఉంది, చాలా అంటే పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కింద వరకు చూసుకొని వస్తే చాలు, పిల్లలు అది ఉన్నవాళ్ళు. ఆ తర్వాత కొంచెం సేపు ఇక్కడ ఉన్నాము. ఆ తర్వాత కొంచెంసేపు పిల్లలు వాటర్లో ఆడుకున్నారు. ఆ తర్వాత మేము తిరిగి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మళ్ళీ సేమ్ వేలో బయటకు వెళ్ళిపోయి అక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది, అక్కడ వరకు నడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ వాటర్ ఎందుకు ఇలా ఉందో మాకు అర్థం కాలేదు. కాకపోతే ఇక్కడ ఏదో నడవడానికి మధ్యలో వేలాగా అనిపిస్తుంది. అటువైపు ఇటువైపు వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ ఫ్లో అవుతూ ఉండింది. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్